తిరుమల లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ కలిసిపోయింది లాంటి ఆరోపణలు చేసే బిజీలో పడి మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి లడ్డు చేసి అసలు స్కూలు విద్యార్థులు ఏం తింటున్నారో ఏం పెడుతున్నామో ఆలోచించే పరిశీలించే పరిస్థితి లేకుండా పోయిందా మనకి. వరుస ఘటనలు కలుషితాహారం తిని హాస్పిటల్ పాలవుతున్నవి చూస్తూ ఉంటే ఇలాగే అనిపిస్తూ ఉంది. లేటెస్ట్ గా పోలవరం ఆశ్రమం పాఠశాలలో 70 మందికి పైగా చిన్నారులు హాస్పిటల్ పాలైన దృశ్యం చూస్తే కడుపు తరుక్కుపోతుంది. నాణ్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత కదా. గిరిజన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితి దాపురించిన తీరు నిజంగా బాధాకరం కదా. మన మీడియా ఇలాంటి సమస్యల మీద దృష్టి పెట్టదు, విద్యార్థుల అవస్థల్ని అసలు చూపించదు. కొద్దో గొప్ప నేషనల్ మీడియానే దిక్కు ఇలాంటి విషయాల్లో. మన మీడియా రాజకీయ జెండాలు ఎజెండాలు వారీగా రెచ్చగొట్టే పనిలోనూ ఉధృతంగా ఉత్త ప్రచారాలు చేసే పనిలోనూ బిజీగా ఉంటుంది కదా. ఇలాంటప్పుడు పట్టించుకోవాల్సిన వాళ్ళు అటువైపు చూడక మీడియా కూడా ప్రపంచం దృష్టికి తీసుకురాకపోతే ఇక చిన్నారుల అవస్థలకి పరిష్కారం ఎక్కడుంటుంది?